జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నర్సింగ్ విద్యార్థినులు మనీషా, మహేశ్వరి పేర్లు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కు పెట్టాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం సమర్పించారు. నర్సింగ్ విద్యతో అనేక మందికి సేవ చేయాల్సిన వీరు అకాల మరణం చెందడం దురదృష్టకరమని, కాలేజ్ లైబ్రరీ, హాస్టల్ కు వారి పేర్లు పెట్టి శాశ్వత స్మారకంగా నిలిపివేయాలని కోరారు. కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎక్కడో పుట్టి వీళ్ళు మన గద్వాల్లో విద్యను అభ్యసించడానికి వచ్చి ఎంతో ఉన్నత ఆశయంతో వచ్చిన వీరు ప్రమాదంలో మరణించారు. సో ఇటువంటి వాళ్ళను గుర్తించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి ఈ మనీషా, మహేశ్వరి పేర్లు నూతనంగా ప్రారంభించబడుతున్న మన నర్సింగ్ కాలేజీకి వీళ్ళ ఇరువురి పేర్లు పెట్టాలని కోరుకుంటున్నాము. కనీసం ఒక లైబ్రరీకైనా లేకపోతే హాస్టల్కైనా డైనింగ్ హాల్కైనా ఏదో ఒక దానికి మీరు ఇరువురి పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని మీడియా ముఖ్యంగా కోరుతున్నాం. నూతన బిల్డింగు, నర్సింగ్ కాలేజ్ నూతన బిల్డింగు ఓపెన్ అవుతున్న సందర్భంగా దీనికి మన మరణించిన పూర్వ విద్యార్థులైన మనీషా, మహేశ్వర్ల పేరు పెట్టాలని గౌరవనీయులైన అసిస్టెంట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎక్కడో పుట్టి వీళ్ళు మన గద్వాల్లో విద్యను అభ్యసించడానికి వచ్చి ఎంతో ఉన్నత ఆశయంతో వచ్చిన వీరు ప్రమాదంలో మరణించారు. సో ఇటువంటి వాళ్ళను గుర్తించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి